నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరికి క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక. గోదావరి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై పరిశీలన. బెజవాడ వరద బాధితులకు ప్యాకేజీపై సర్కార్ కసరత్తు. ఎక్కువ దెబ్బతిన్న ఇళ్లకు 25,000 ఇచ్చే యోచన. అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య తొలిసారి చర్చ. అంశాల వారీగా పరస్పర విమర్శలు. జీడిపిక్కల లారీ బోల్తా పడి 7గురి దుర్మరణం. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 50.5 అడుగులకు చేరగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద వరద ఉధృతి పెరగగా కళ్యాణకట్ట వద్దకు భారీగా నీరు చేరడంతో భక్తులను అనుమతించట్లేదు. భద్రాచలం దిగువన ఉన్న విలీన మండలాలకు వెళ్లే రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం 14.2 అడుగులుగా నమోదవుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహంతో గోదావరి పాయలైన గౌతమి, వశిష్ఠ, వైనతేయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. మొదట ఏలూరు జిల్లా కైకలూరులో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరి పరివాహకంలో ప్రస్తుతం వరద ప్రవాహం ఎలా ఉంది? రాణి, ఆకస్మిక వరద గోదావరికి మళ్లీ వచ్చింది. తగ్గిన గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 3 రోజుల క్రితం క్రమంగా నెమ్మదిచ్చింది అనుకున్న సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి గంటకు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గోదావరిలో పెరిగిపోయింది. రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద జారీ చేశారు. ఆ తర్వాత ఈ ఉదయం తెల్లవారుజామున రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.3 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 13,50,000 పైగా క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నారు. కోనసీమలోని తీర ప్రాంత మండలాలు, లోతట్టు లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకుంటున్నాయి. క్రమక్రమంగా వరద పెరిగే కొద్దీ ముంపు కోనసీమలో పెరుగుతోంది. పి గన్నవరం, అయినవిల్లి, మామిడి కుదురు, రాజోలు, అలాగే సకినేటిపల్లి మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరంతో పాటు ఐపోలవరం, కాట్రేనికోన మండలాల్లో కూడా తీవ్రంగా ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కే గంగవరం పైన కూడా లంక గ్రామాలు ఈ వరద గుప్పిట్లో చిక్కుకొనున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఎక్కడికక్కడ వరద సంబంధించిన క్షేత్రస్థాయిలో విధులు వారి అందరికీ అప్పగించారు. ఎక్కడ ఎవరు కూడా ఈ తీర ప్రాంత మండలాల్లో ఎవరు కూడా క్షేత్రస్థాయిని దాటి వెళ్లవద్దని చెప్పారు. అయితే కోనసీమలో గోదావరిని ఎంత ఉధృతిలో కూడా లంకవాసులు దాటుతుంటారు కాబట్టి నాటి పడవల్లో దాటొద్దు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరపోట్లలోనే రాకపోకలు అత్యవసరం అయితేనే సాగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రానికి గోదావరి వరద 15 లక్షల వరకు కూడా చేరవచ్చు అని అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద ఇంకా ఇప్పటికీ కూడా పెరుగుతూనే ఉంది. భద్రాచలం నుంచి క్రమంగా నిలకడగా వరద ప్రవాహం తగ్గిన తర్వాత 18 గంటల తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట వద్ద తగ్గే అవకాశం ఉండడంతో ఇది 2 రోజుల పాటు కోనసీమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాణి, ధన్యవాదాలు సాయికృష్ణ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకవారిపాకల సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ వెళుతోంది.
ఆరిపాటి దెబ్బలు చిన్నాయిగూడెం రోడ్డులోని చిలకవారిపాకలు సమీపంలో అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకువెళ్లి తిరగబడింది. వాహనంపై 9 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. లారీ తిరగబడటంతో జీడిపిక్కల బస్తాలు కార్మికులపై పడి 7గురు చనిపోయారు. కొవ్వూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ జక్కంపూడి కాలనీ తాజా పరిస్థితి మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. రాణి, ప్రస్తుతం మనం జక్కంపూడి కాలనీలో ఉన్నాము. గత వారం 10 రోజుల నుంచి ఇక్కడ దాదాపు 5-6 అడుగుల మేర నీళ్లు ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాలనీలో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. రోడ్లపై ఎటువంటి నీరు లేదు, స్పష్టంగా రోడ్లన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి స్పష్టంగా మనం చూడవచ్చు. ఒకవైపు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు, ఇంకొక వైపు సంచార రైతు బజార్ల ద్వారా ఇటు సబ్సిడీ ధరల్లోనే ప్రజలందరికీ ఇక్కడ కూరగాయలు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా మట్టిని తొలగించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇదే విధంగా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించడంతో పాటుగా పక్కన ఎక్కడైతే నీళ్లు మట్టి ఇవన్నీ ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లటము, ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవటం జరగాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే మిగతా సంబంధించిన పనులన్నీ చాలా వేగవంతం జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారీ స్థాయిలో ఇక్కడికి మంచినీళ్ళు అందించేందుకు చాలా వాటర్ ట్యాంకర్లు వచ్చి వెళ్తూ ఉన్నాయి. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా కొంతమంది తమ యొక్క పాఠశాలలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి కొన్ని పాఠశాలల వాహనాలు వచ్చి విద్యార్థుల్ని తీసుకెళ్తూ ఉన్నాయి. మరొక వైపు ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు ఆర్టీసీ బస్సులు గత 2 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు ఇక్కడికి వచ్చి అందరినీ తీసుకువెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉచితంగానే జరుగుతూ ఉన్నాయి. ఈరోజే మనకి లోపలికి వచ్చి యథావిధిగా ఆటోలు వచ్చి లోపలికి ఇక్కడ సర్వీస్ ఆటోలు ప్రారంభమయ్యాయి. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే రహదారిలో కొంత మేర మూల చివర ప్రధాన రహదారి నుంచి లోపలికి వచ్చే వైపు కొంత మూల మాత్రమే కొంత నీరు ఆగి ఉంది. మిగతా చోట్ల దాదాపు నీళ్ళన్నీ తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. దీంతో ప్రజలంతా యథాస్థితికి చేరుకుంటూ ఉన్నారు. మరొక వైపు చెత్త ఎక్కడ చెత్త అక్కడే ఉన్నట్టు మనకి కనబడుతూ ఉంది. ఇంకా మున్సిపల్ సిబ్బంది వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షాపుల వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అసలు ఏం జరిగింది, ఎంత నష్టం పోయాము ఏంటి అనే విషయాలన్నింటినీ ఇప్పుడే మెల్లమెల్లగా తీసుకుంటూ ఉన్నారు. లోపల తడిసిపోయిన వస్తువులన్నింటినీ తీసి బయట పెడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి అంటే ఈరోజు సాయంత్రానికి కానీ అసలు షాపుల్లో ఎంత మేర నష్టం జరిగింది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అయితే ఒకవైపు ప్రభుత్వము ఈ సహాయక చర్యలతో పాటు ఇంకొక వైపు ఆదుకునేందుకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. లోన్స్కు సంబంధించి కూడా మేము అధికారులతో చర్చించి లోన్స్ ఏ విధంగా ఇవ్వాలి చిరు వ్యాపారులకి అనేది కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు. రైతు బజార్లు చాలా ప్రజలకి ఉపయోగపడుతూ ఉన్నాయి. మొత్తం 50 నుంచి 60 రూపాయలు ఒక్కొక్క కేజీ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేవలం 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ధరలకే ఈ రకరకాల కూరగాయలన్నీ ఇస్తూ ఉన్నారు. సుమారు 6-7 రకాల కూరగాయలు ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. దీంతో కొంతవరకు వీళ్ళకి ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునేయే కాబట్టి ప్రజలంతా వీటిని తీసుకెళ్తూ ఉన్నారు. కొంత వాళ్ళు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడం, అదేవిధంగా సరుకులు పంపిణీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరుకులు పంపిణీ చేసేందుకు ఈ కాలనీల్లో సుమారుగా 8 స్టాక్ పాయింట్లని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే రేషన్ స్టోర్ చేస్తారో ఆ రేషన్ స్టోర్ చేసే స్టాక్ పాయింట్లో వీటన్నిటిని స్టోర్ చేసి చిన్న రేషన్ వాహనాల ద్వారా ఇక్కడ నుంచి
రేషన్ ఎట్లా అయితే రెగ్యులర్గా ఇస్తారో అదేవిధంగా రేషన్ను ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరొక వైపు ఈ రోడ్లపైన అంతా నీళ్లు పోయినా సరే అక్కడక్కడ కొంత నీళ్లు ఉన్నట్టు మనకి కనబడుతుంది. ఇదంతా మెల్లమెల్లగా పోయి ఒక 2 రోజుల్లో ఇదంతా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలనీలో నుంచే బుడమేరు ప్రవహిస్తూ ఉంటుంది. బుడమేరు కట్ట మీద నుంచి దాదాపు ఇక్కడ 2-3 చోట్ల బ్రిడ్జీలు కట్టారు. ఈ 2-3 బ్రిడ్జీల మీద నుంచి కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఈరోజు తగ్గింది. నిన్నటి వరకు కొంతవరకు వచ్చాయి వాటర్, ఈరోజు పూర్తి స్థాయిలో తగ్గింది. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మరో 2 రోజుల్లో అసలు సాధారణ పరిస్థితికి వస్తుంది. ఈరోజే దాదాపు 70-80% వరకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రవాణా సౌకర్యం కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా వెళ్తూ ఉన్నారు. అయితే వరద ముంపు నుంచి బయటికి రావడానికి వీళ్ళంతా పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు, అదేవిధంగా సాధారణ కూలీలు వీళ్ళంతా చాలామంది ఇక్కడ ఉన్నందున ఇంకా కొంత సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ రోజుకి చూసుకున్నట్లయితే దాదాపు ముంపు ప్రాంతాల అన్నిట్లో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. మరొకవైపు అంపాపురం కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఇంకా కొంత నీళ్లు ఉన్నాయి, దానికి ఇంకొద్దిగా సమయం పడుతుంది. అయినా సరే ఎక్కడైతే నీళ్లు పోయాయో అక్కడ అగ్నిమాపక శకటాలు, అదేవిధంగా ఇటు రైతు బజార్ల ద్వారా కూరగాయలు, ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవన్నీ అందిస్తూ ఉన్నారు. రాణి, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, జక్కంపూడి కాలనీ నుంచి. ఊహించని విధంగా ముంచెత్తిన వరదతో నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలన్న సీఎం చంద్రబాబు పిలుపునకు గోపాలపురం నియోజకవర్గ సామాన్య ప్రజలు, ప్రముఖులు, నాయకులు స్పందించి తమ వంతు సాయం అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో తమ వంతు సహకారంగా నియోజకవర్గ నాయకులతో కలిసి 58,58,999 రూపాయలు సేకరించారు. విరాళాలు అందించిన దాతలు అంతా కలిసి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సీఎం సహాయ నిధికి విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో మానవత్వం చాటుకుని విరాళాలు అందించిన దాతలను, నాయకులను సీఎం చంద్రబాబు అభినందించారు. కనీవిని ఎరుగని వరదలతో చిన్నాభిన్నమైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక వెసులుబాటును బట్టి నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నెల 17న సీఎం స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు పాడైపోయిన వాహనాలు, గృహోపకరణాలు, బీమా డబ్బు త్వరితగతిన అందేలా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. బుడమేరు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణ సహాయ, పునరావాసం కల్పించడంలో సఫలమైన ప్రభుత్వం వారి జీవితాల్ని తిరిగి నిలబెట్టేందుకు చేయూతనివ్వాలని భావిస్తోంది. ప్రత్యేకంగా ఓ ప్యాకేజీని అమలు చేయాలని చూస్తోంది. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన నివాసాలకు 10,000 చొప్పున సాయం అందే అవకాశం ఉంది. వరదల్లో నీట మునిగిన బైకుల మరమ్మతులకు 3,000, ఆటోలు, ట్యాక్సీలు బాగు చేయించుకునేందుకు 10,000 చొప్పున అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. పంట నష్టపోయిన రైతులకు గతంలో కన్నా పరిహారం పెంచి ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటును బట్టి సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై ఈ నెల 17న స్పష్టత రానుంది. చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకులు కూడా తీసుకొచ్చి వాళ్ళ దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. దాదాపు 270 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారంటే ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా 14-15వ తారీఖుల కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసుకుని 17వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ అందరూ కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు. బ్యాంకర్స్ని పిలిచారు, బైకులకి రిపేర్ల గురించి, ఇన్సూరెన్స్ గురించి వాళ్ళందరినీ కూడా మీటింగ్స్ పెట్టించి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో. చంద్రబాబు చొరవతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు, విద్యుత్ పరికరాలు, గృహాల బీమాల క్లెయిమ్లకు ప్రభుత్వం సింగిల్ విండో ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో బీమా సంస్థల స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి. కేవలం వాహనాలు, విద్యుత్ పరికరాలకే కాకుండా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తొందరగా క్లెయిమ్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. డాక్యుమెంట్స్ ఉన్నా, లేదంటే పాలసీ నెంబర్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రకరకాలుగా ఏ రకంగా సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల స్పెషలిస్టులని పెట్టావు. సర్వేయర్స్ ఉన్నారు, 10 మంది వరకు సర్వేయర్స్ ఉన్నారు. ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి పెట్టాము. ఇక్కడ
అలాగే ఈ ఫొటోస్, అలాగే ఆర్టీఏ ఆఫీస్ నుంచి ఎవరికన్నా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు అలాంటి షార్టేజ్లు ఉన్న వాళ్ళకి ఆర్టీఏ డిపార్ట్మెంట్ కూడా 4-5 అఫీషియల్స్ని పెట్టారు. ఇక్కడ ఏదున్నా కానీ క్విక్గా జరిగేలాగా 90% క్లెయిమ్స్ మోటార్ క్లెయిమ్స్ అండి. మేము క్లెయిమ్ రిపోర్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో చేయడం కోసం చేయాలి అని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరినీ. సపోజ్ 2 వీలర్కి 7,500 రూపీస్ లోపల ఉన్నాయి, మోస్ట్లీ 1 day 2 daysలో సెటిల్ అయిపోతున్నాయి. అలాగే 4 వీలర్ బిలో 15,000 క్లెయిమ్ అమౌంట్ ఉన్నది వితిన్ 1 or 2 daysలో అయిపోతున్నాయి. కొంతమంది ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేసే స్టేజ్ కూడా రాలేదు, ఇంకా వాళ్ళు ఇల్లు క్లీనింగు, షాప్ క్లీనింగు ఆ ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు ఇంకా. సో మేము ఇంకా 1 week బహుశా ఈ స్టాల్స్ ఉండే అవకాశం ఉంది. ఈ 1 week లోపల వాళ్ళందరూ కొంచెం క్లీన్ చేసుకుని వాళ్ళు రెడీ అయ్యి వస్తే అది చేసే అవకాశం ఎక్కువ ఉంది. ప్రభుత్వ చొరవపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ట్ అవ్వకపోతే బాగా బండి అంతా మునిగిపోయింది. స్టార్ట్ అవ్వకపోతే వచ్చి చూపించాను, క్లెయిమ్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. రెస్పాన్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. ఫోన్లో వాట్సాప్లు పెట్టారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఆ మెకానికులకి వాటికి చూపిస్తే 45 అవుతుంది, 40,000 దాకా అవుతుంది అన్నారు సార్. క్లెయిమ్ మాత్రం అవుద్దండి అంటున్నారు. ఎంత వస్తుంది ఏంటనేది మనకు తెలియదు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తరఫున కానీ ఇన్సూరెన్స్ తరఫున నుంచి కూడా బాగా సమాధానం చెబుతున్నారు. బాగా అంతా బాగుంది సార్. ఫస్ట్ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. ఎమ్మటే 2-3 వర్కౌట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ ఇన్సూరెన్స్ ఉందో ఒక 10-12 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఆ ఇన్సూరెన్స్ దాంట్లోకి వెళ్ళమంటున్నారు. నాకు ఏదైనా సరే ఒక 10 days లోపు అన్ని సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పారు మాకు. వీఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. అన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు ఒకే దగ్గర ఉండటం వల్ల ప్రజలకి ఎక్కడికి వెతుక్కునే అవసరం లేకుండా అంతా బాగా చేస్తున్నారండి. ఏసీఎం కూడా చేయలేదు సార్, ఇలా చేసినట్టుగా వేరే ఏసీఎం చేయలేదండి. చాలా బాగా చేస్తున్నారు. సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చాలా కష్టపడుతున్నాం సార్. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో చిరుతపులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఆపద ఎలా ముంచుకొస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం శ్రీరాంపురంలో చిరుత పాదముద్రలు కనిపించాయనే వదంతులతో స్థానికులు హడలిపోయారు. చివరకు అవి పులివి కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారులోని దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుతపులి సంచారం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇళ్లలో నుంచి బయటకొచ్చేందుకు జనం జంకుతున్నారు. మంగళవారం శ్రీరాంపురం సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయని స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 4 పాదముద్రలు పక్కపక్కనే ఉన్నాయని, 2 చిరుతలు తిరుగుతున్నాయంటూ ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు వాటిని పరిశీలించారు. చివరకు ఆ పాదముద్రలు చిరుతవి కాదని, ఓ జాతి జాగిలానికి చెందినవని తేల్చాక స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత భయంతో అటు దివాన్ చెరువు పరిసరాల్లోని రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సీతాఫలాల సీజన్ నడుస్తోంది. శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, కవలగొయ్యి, పిడింగొయ్యి గ్రామాలకు చెందిన రైతులు అటవీ ప్రాంతంలోని సీతాఫలాల తోటల్ని గంపగుత్తగా కొనుక్కొని మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటారు. కానీ ఈ ఏడాది వారు తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏటా తెల్లవారుజామున 5 గంటలకే సీతాఫలాలు కోసి మార్కెట్కు తరలించేవారు. కానీ అటవీ, పోలీసు అధికారులు తెల్లవారుజామున ఒంటరిగా తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా రైతులు సతమతమవుతున్నారు. తోటలోకి వెళ్ళొద్దని ఎలా చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. తోటలో దొరకండి, అలా దొరకండి అంటే ఎలా కూర్తాను మరి. శీతవర్కలం కోసుకుపోతే పని చేయండి. మరి బోల్డ్ ప్లేట్ కొనుక్కున్నారు కదండి రైతులు. దాని గురించి మరి గవర్నమెంట్ వాళ్ళు సహకరించి తొందరగా పట్టుకుంటే జనానికి ఇబ్బంది ఉండదండి. మరి తోటలో కాయలు ఏమో తయారైపోయినాయండి. అందరూ వెళ్ళొద్దు అంటున్నారు. భయంగా ఉంది మాకుని, పులి వస్తుందని. కానీ మేము మరి కాయలేమో తయారైపోయి కోయకపోతే పోతాయి. 4-5 వెళ్తున్నాం. మరి భయంతో కోసుకొస్తున్నాం అండి కాయలు. మరి సీతాఫలాలు జీడి మామిడిలా నిల్వ ఉండవు. పక్వానికి వచ్చిన వెంటనే కోసి మార్కెట్కు తరలించాలి, లేదంటే నేలపాలవుతాయి. చిరుత భయం వెంటాడుతున్నా కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో అడవిలోకి వెళుతున్నారు. ఏరియా చూస్తే సాయంత్రం ఎప్పుడు వెళ్ళాలంటే చాలా భయంకరమైన ఆందోళన చెందుతూ ప్రజలు ఎవరు కూడా చిన్న చితక వ్యాపారాలకి రాజమండ్రిలో బతికే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయన్న అనుమానంతో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులై వ్యాపారాలు అవి చేసుకోవటం మానేసి 4 రోజులు బట్టి ఎవరి మట్టి వాళ్ళు ఇళ్లలో కూర్చుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రాత్రులు నిద్ర ఉండలేదండి. పొలిజాడలు కనిపించిన కాడి నుంచి ఇదంతా తిరిగి గేదెలేమి ఎప్పుతా ఉన్నాయి. చాలా భయంగా ఉందండి. ఇదంతా అడవి సంబంధించిన ఏరియా అండి. ఇదంతా శ్రీరాంపురం కానీ, కవలగాయ కానీ, రూపనగర్ కానీ ఇదంతా కూడా చాలా భయంగా ఉందండి. రాత్రులు పడుకోవట్లేదు ఎవరు. మేము 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు తోటలో కొన్నారు. ఈ రైతులందరూ బికబికలాడుతూ ఉన్నారు. అందుచేత గవర్నమెంట్ వాళ్ళు దాన్ని బంధించి సహకారంగా చురుగ్గా మీరు ప్రయత్నించాలి. కోతులు, పిట్టలు సీతాఫల తోటలపై దాడి చేసి ఫలాల్ని కొరికి తినేస్తూ ఉంటాయి.
వాటి బారి నుంచి తోటల్ని రక్షించుకోవాలంటే పగలంతా కూలీల్ని తోటల్లో కాపలా ఉంచాలి. చిరుత భయంతో ఎవ్వరూ కాపలాకు రావటం లేదు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు కోరుతున్నారు. భయం కింద ఉంది. మాపులు కూడా దారి ఉంటే వెళ్ళటానికి భయపడుతున్నాం. ఇళ్లలోకి వచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నదని చెప్తున్నారు. మరి పెద్దవాళ్ళకు చెప్పినా వాళ్ళు కొంచెం పట్టించుకుంటలేదు. మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూడాలని మాట్లాడుతున్నాం. పంచాయతీ నుంచి మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా అటవీ శాఖ అధికారులు ఇచ్చే సూచనలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందరికీ ఫార్వర్డ్ చేయడం జరుగుతున్నది. పంచాయతీ నుంచి అందరం కూడా ఆ ఏరియా ప్రజలతో టచ్లో ఉంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతున్నదండి. చిరుత జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు, పోలీసులు అటవీ సమీప ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలిసారి చర్చ జరిగింది. ఇరువురు అభ్యర్థులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారని, అమెరికాను సమస్యల్లో వదిలేశారని హారిస్ ఆరోపించారు. అమెరికాను నెంబర్ 1గా నిలపడమే తన లక్ష్యమని ట్రంప్ తెలిపారు. కరోనా సమయంలోనూ సమర్థంగా పనిచేసినట్లు చెప్పారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. దేశం కోసం హారిస్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని హారిస్ ఆరోపించారు. ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటు ఎదుర్కొందని, ట్రంప్ తప్పిదాలను బైడెన్ తాను సరిచేశామని తెలిపారు. బిలియనీర్లు, కార్పొరేట్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారని ఆరోపించారు. ట్రంప్ అధ్యక్షుడైతే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారని హారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. స్టార్టప్ల కోసం పన్నులు తగ్గించేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. పన్నులు తగ్గించాలని చెప్పడం పూర్తిగా అబద్ధమని ట్రంప్ తెలిపారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని ట్రంప్ అన్నారు. బైడెన్, హారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. గర్భ విచ్ఛిత్తి నిషేధానికి తాను అనుకూలం కాదని ట్రంప్ చెప్పారు. బైడెన్, హారిస్ అనుమతించిన అక్రమ వలసదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. అక్రమ వలసదారులను దేశం నుంచి త్వరగా వెళ్లగొట్టాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ట్రంప్, హారిస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని కమలా హారిస్ స్పష్టం చేశారు. కానీ అమాయకులైన ఎంతో మంది పాలస్తీనియన్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం తక్షణమే ముగియాలని ఆకాంక్షించిన హారిస్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలన్నారు. కమలా హారిస్ అధ్యక్షురాలైతే 2 ఏళ్లలో ఇజ్రాయెల్ ఉనికిలో లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించారు. కమలా హారిస్కు అరబ్ జనాభా అంటే ద్వేషమని ట్రంప్ ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్, కమలా హారిస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఉక్రెయిన్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కు పుతిన్ మద్దతునిచ్చారని ఆరోపించారు. ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పుతిన్ కూర్చుంటారని హారిస్ అన్నారు. తాము ఇచ్చిన మద్దతు వల్లే ఉక్రెయిన్ ఇంకా స్వేచ్ఛగా ఉందని హారిస్ వివరించారు. దేశంలో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ ఫీజు వసూలు వ్యవస్థను కేంద్రం అమల్లోకి తెచ్చింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ GNSS ఉన్న ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ జాతీయ రహదారుల ఫీజుల రూల్స్ను సవరించింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం వాహనం ప్రతి దిశలో 20 కిలోమీటర్లు దాటిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికే టోల్ వసూలు చేస్తారు. GNSS వ్యవస్థ ద్వారా ఈ టోల్ ఫీజు వసూలు ఉంటుంది. ఫాస్టాగ్కు అదనంగా శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజును ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని జులైలోనే కేంద్రం తెలిపింది. బెంగళూరు, మైసూరు, పానిపట్, హిస్సార్ మధ్య ఈ విధానంపై ప్రయోగాత్మక అధ్యయనం చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేటి నుంచి అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. శాటిలైట్ విధానం ద్వారా ప్రయాణం సులభతరమవుతుందని తెలిపింది. 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఏటా 1 కోటి యూనిట్లకు పెరిగి 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు.
2030 నాటికి దేశంలో ఈవీల మార్కెట్ విలువ 20 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అదే కాలానికి ఈవీల ఫైనాన్స్ మార్కెట్ 4 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీ ధరలు తగ్గి ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు భారీగా పెరుగుతాయని గడ్కరీ తెలిపారు. 2023లో 30 లక్షల ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు జరిగినట్లు చెప్పారు. దేశంలో మొత్తం ఈవీల అమ్మకాల్లో ద్విచక్ర వాహనాల వాటా 56% ఉన్నట్లు తెలిపారు. భారత్ను ప్రపంచ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.